హలో నమస్తే అందరికీ. నేను మీ సహోదరుడు. ఈరోజు మనం బంజారా హిల్స్లో ఉన్న రోడ్ నెంబర్ 12లో గల జగన్నాథ్ ఆలయానికి అయితే వచ్చేసామండి. సో ఈ టెంపుల్ ఏంటి అంటే హిస్టరీ. ఫస్ట్ లొకేషన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇది మనకు ఎగ్జాక్ట్ తెలంగాణ భవన్కి పక్కనే ఉందండి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో అండ్ కేబీఆర్ నేషనల్ పార్క్కి కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అండి. ఓకే, అక్కడ దిగి మీరు క్యాబ్లో కానీ ఆటోకి కానీ రావచ్చు. సో ఈ టెంపుల్ యొక్క చరిత్ర మనం చూసుకుంటే, ఈ దేవాలయం ఒడిశాలో గల పూరి జగన్నాథ్ దేవాలయానికి ప్రతిరూపంగా భావిస్తారండి. ఈ దేవాలయంలో గల మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే హైట్ అండి. దాన్ని ఏమంటారు, శిఖరం. దాదాపు 70 అడుగులతో ఈ శిఖరం అనేది దీని హైట్ ఉంటుందండి. ఒక్కసారి చూడండి ఎంత హైట్ ఉందో అండ్ ఎంత బ్యూటిఫుల్గా దీన్ని శిల్పులు చెక్కారనేది మనం చూసుకోవచ్చు. ఎరుపు రంగులో ఉన్న ఈ దేవాలయం శాండ్ స్టోన్తో కట్టబడింది. అండ్ ఈ నిర్మాణానికి అవసరమైన సుమారు 600 టన్నుల రాయిని ఒడిస్సా నుండి తీసుకొని రావడం జరిగిందండి. ఓకే, 60 మంది శిల్పులు ఈ నిర్మాణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే, ఈ దేవాలయంలో విగ్రహాలు ఏంటి అంటే లక్ష్మీదేవి, శివుడు, హనుమాన్, వినాయకుడు మరియు నవగ్రహాలు. ఈ రకమైన శిల్పాలు మానవుని యొక్క అంతర్గత భావాలకి ప్రాతినిధ్యం వహిస్తాయండి. ఏ టెంపుల్ కూడా లాజిక్ లేకుండా అనేది నిర్మించబడదు, దానికి ఎంతో హిస్టరీ ఉంటుంది. అండ్ గర్భగుడిలో జగన్నాథ స్వామి తన స్నేహితులైన బలభద్రుడు మరియు సుభద్రాదేవులతో కలిసి ఉన్నాడు. ఇక్కడ ఈ జగన్నాథ ఆలయంలో జగన్నాథ రథయాత్ర అనేది చాలా ఫేమస్ అండి. సంవత్సరానికి ఒకసారి చేస్తారనమాట ఇక్కడ. చూడండి ఎంత అద్భుతంగా శిల్పించారు, ఎంత అద్భుతంగా అంటే ఎంత అద్భుతంగా చిత్రీకరించారు చూడండి. దాదాపు 60 మంది శిల్పులు దీనికి కష్టపడ్డారండి. ఎంత అద్భుతంగా ఈ నిర్మాణాన్ని నిర్మించారో చూడండి. రెడ్ కలర్లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది టెంపుల్. ఇక్కడ నవగ్రహాలు కూడా మనం చూడొచ్చు. చూడండి టెంపుల్ కంప్లీట్ చుట్టుపక్కల మొత్తం కూడా ఇలాంటి విగ్రహాలు, ఇలాంటి చిన్న చిన్న ఆర్ట్స్తో పెద్ద డిజైన్ లాగా చేశారండి. నిజంగా చాలా గ్రేట్. ఇక్కడ మనం హనుమాన్ టెంపుల్ కూడా చూసుకోవచ్చు. టెంపుల్లో కూడా వీడియో తీశాను నేను, అది కూడా చూపిస్తాను. చూడండి, మహాభారతానికి సంబంధించినవి, రామాయణానికి సంబంధించినవి ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా చిత్రీకరించారు. చూడండి, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, సీతమ్మను రావణాసురుడు ఎత్తుకెళ్ళడం, ఆ చిత్రాలు బాబా ఎంత అద్భుతంగా ఉన్నాయండి, ఎంత అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఎంత అందంగా అంటే అంత అందంగా చిత్రీకరించారండి. మెస్మరైజింగ్గా ఉన్నాయి. ఇక్కడైతే మీరు టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవడం కాదండి, ఇవన్నీ ఒక్కసారి పరిశీలించండి. చిత్రకళ ఎంత అద్భుతంగా ఇక్కడ చిత్రీకరించబడింది అనేది మనం గమనించాలి. చూడండి, విష్ణు శేషతల్పంపై నిద్రించడం. ఇక్కడ చూడండి ఒకసారి, లోపల గర్భగుడిలో వీడియో తీయడానికి ట్రై చేస్తుంటే అలా బ్లింక్ అవుతుంది. యాక్చువల్గా అక్కడ లైట్స్ లేవు, ఏం లేవు. మేబీ ఏదైనా వీడియోగ్రఫీ లేకుండా అరికట్టడానికి అలా చేశారేమో. చూడండి ఎంత అద్భుతంగా చిత్రకళ అయితే మాత్రం ఇక్కడ కూడా ట్రై చేశానండి. అమ్మవారి గుడిలో సేమ్ అలాగే బ్లింక్ అవుతుంది. నాకు తెలిసి టెక్నాలజీ అయితే నేను ఎప్పుడు చూడలేదు, కానీ లోపల చూడడానికి మాత్రం అలా లేదు, బ్లింక్ అవుతూ ఉంది తీస్తుంటే. చూడండి
ఎలిఫెంట్స్ ఏనుగులతో ఎంత ఎంత అద్భుతంగా చిత్రీకరించారు. ఏ చిన్న మిస్టేక్ లేకుండా చాలా బాగా అంటే చాలా బాగా ఈ నిర్మాణాలు అనేది పూర్తి చేశారండి. 2009లో దీన్ని నిర్మించారు ఈ టెంపుల్ని. చూడండి మనకి మహాభారతంకు సంబంధించినవి, కృష్ణుడికి సంబంధించినవి అన్నీ కూడా చాలా మంచిగా పిక్చర్స్ చూస్తేనే అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి కృష్ణుడు గోపికలని ఆట పట్టించడం మరియు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తడం ఆ విజువల్స్, అండ్ అలాగే వెన్నె దొంగలించడం కృష్ణుడు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. యాక్చువల్గా నిజంగా అంటే చాలా నచ్చాయండి నాకు. ఎంత కలర్ఫుల్గా చిత్రీకరించారో చూడండి. ఇవన్నీ కూడా టెంపుల్ లోపల ఉన్నాయి గోడలకి, ప్లస్ బయట కూడా ఉన్నాయి. వావ్ 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 ఎక్సలెంట్, సూపర్, చాలా బాగా చేశారండి. చూడండి కంప్లీట్గా చూడండి, ఇంకా వీడియో మొత్తం చూడండి. అమృతం కోసం రాక్షసులు మరియు దేవతలు పోటీ పడడం చూడండి. ఇక్కడ కూడా ట్రై చేశాను వినాయకుని దాంట్లో గర్భగుడిలో అలా బ్లింక్ అవుతూ ఉంది అన్నమాట. ఈ టెంపుల్కి ముఖ్యంగా 3 ఎంట్రెన్స్లు అనేవి ఉన్నాయండి. ఇది మెయిన్ ఎంట్రెన్స్, దీని వెనకాల ఇంకొక ఎంట్రెన్స్ ఉంటుంది, అండ్ సైడ్ నుంచి ఒక ఎంట్రెన్స్ ఉంటుంది. మనం దేంట్లో నుంచి అయినా లోపలికి రావచ్చు. భక్తుల రద్దీని బట్టి ఎంట్రెన్స్ అనేటివి ఓపెన్ చేస్తారు. చాలా అంటే చాలా బాగా చూడండి. విష్ణు అవతారాలు, మత్స్య అవతారం మరియు ఇది కుర్మా అవతారం, అంతే కదండి. తాబేలు అంటే కుర్మా అవతారం, అండ్ ఇదేంటండి వారాహి అవతారం. వావ్ ఎంత అద్భుతంగా. అండ్ ఇది నరసింహుని అవతారం. వావ్ సూపర్ అండి, నిజంగా ఎంత ఇది నాకు తెలిసి బలరాముని అవతారం అనుకుంటా. ఎంత అద్భుతంగా చిత్రీకరించారండి, ఎంత అద్భుతంగా. చూడండి బయట ఎంట్రన్స్ దగ్గర సింహాలు గంభీరంగా మనకు కనిపించడం జరిగింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి, సూపర్. ఇది మనకు కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి. ఎంట్రెన్స్లో రైట్ సైడ్ ఉంటుంది మనం ఎంట్రీ అవ్వగానే. చూడండి ఎంత అద్భుతంగా అనేది, ఎంత అద్భుతమైన టెంపుల్ అండి. ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో కనుక వచ్చి మిస్ అవ్వకుండా చూడండి. ఎక్సలెంట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎంత సిటీ మధ్యలో నిర్మించినా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా మొత్తం కంప్లీట్గా. ఇది రథయాత్రకు సంబంధించిన నమూనా అండి. సంవత్సరానికి ఒకసారి నిర్వహించే రథయాత్రకు సంబంధించిన నమూనా. మనకి లోపల గర్భగుడిలో కూడా ఇలాగే ఉంటాయన్నమాట విగ్రహాలు. చూడండి భగవద్గీతని ఇక్కడ పొందుపరచడం కూడా జరిగింది. భగవద్గీత ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు, అందరికీ తెలిసిన విషయమే ఇది. చాలా అంటే చాలా అద్భుతంగా ఇక్కడ మనం చూడవచ్చండి ఏదైనా కూడా. చూడండి ఇక్కడ ఒక నట మండప్ కూడా నిర్మించారు. ఓపెన్ ప్లేస్ లాగా ఉంది. ఇక్కడ ఏదైనా
నాటకాలు లేదా ఏదైనా నాట్యాలకు సంబంధించినవి ఏదైనా చిత్రీకరణ జరుగుతుందేమో. చూడండి ఎంత అద్భుతంగా ఉంది గుడి బయట నుంచి చూడడానికి. ఈ నటమండపం చూడండి, ఎంత నటమండపంలో కూడా ఎంత చిత్రీకరణ జరిగిందో, శిల్పాలను ఎంత అద్భుతంగా చెక్కారు మనకు క్లియర్గా అర్థమవుతుందండి ఇక్కడ. అండ్ దీనికి ముందర కొంచెం పడుకోబెట్టినట్టుగా కూడా విగ్రహాలు ప్రతిష్టాపన జరిగాయి. ఇదండి వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.